ఇదిగోండి మా పాపకు పెడుతున్నా, చూడండి ఎంత బాగా కట్ అవుతుందో, స్మూత్గా లోపలికి వెళ్ళాక ఎంత బాగుందో. ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి ముందు మీకే అండి. హాయ్ అందరికీ, ఇవాళ గులాబ్ జామ్ చేసుకుందాం. మా పాప స్వీట్ కావాలంది, ఇవాళ గులాబ్ జామ్ చేస్తున్నా, వచ్చేసేయండి. కోసం ఎంటీఆర్ గులాబ్ జామ్ 200 గ్రామ్స్ తీసుకుంటున్నా అండి. దీన్ని మనం ఇప్పుడు స్మూత్గా కలుపుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని. దీంట్లో ఏమీ వేయక్కర్లేదండి, చూడండి ఇట్లా ఉంటుంది. దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. చూసుకొని వాటర్ వేసుకోవాలండి, కొంచెం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. బాగా దీన్ని ఇట్లా రబ్ చేయటం, పిసకటంలోనే ఉంటుంది, రబ్ చేయటంలోనే. ఆల్మోస్ట్ సరిపోయినాయి వాటర్ మనకి ఎంత. ఇదిగోండి ఇలా మృదువుగా మంచిగా కలుపుకోవాలి. పెడితే ఇట్లా వెళ్ళిపోవాలి, మంచిగా మన చేతికి అంటుకోదు. మంచిగా ఇట్లా కలుపుకొని మంచిగా మద్దనం చేసుకోవాలి పిండి. అప్పుడే జామ్ మంచిగా వస్తుంది మనకి, గుల్లొచ్చి. ఇలా కలిపి పెట్టిందని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకుందామండి. మంచిగా నాని బాగుంటుంది పిండి. సిరప్ చేసుకుందామండి. దానికి షుగర్ 1 గ్లాస్ అంటే 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ గ్లాస్ షుగర్ వేసేసుకొని వాటర్ వేసుకొని మరగనివ్వాలి. అది ఈ గ్లాస్ వాటర్ గ్లాస్. ఇంకొంచెం వాటర్ తీసుకురా, ఇంకొంచెం పడుతుంది. ఇట్లా 2 గ్లాసులు వాటర్ వేసానండి, దీంతో సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయ్యి మంచిగా కరిగి మంచి పాకంలాగా, మరీ పాకం లైట్గా షుగర్ సిరప్. మనం షుగర్ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటది కదా. షుగర్ కరిగిందాక కలపాలి. సిరప్ మరుగుతూ ఉంటుందని మనం ఈ లోపు ఉండలు చేసుకుందామండి. ఇవి ఇదిగోండి ఇలా నానిపోయి ఇలా స్మూత్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. మంచిగా కలిపితే పిండి మనకి జామ్ మంచిగా వస్తుంది. జామున్ ఈ సైజ్ చూపి కెమెరా. మీడియం సైజ్, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు అండి. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసేయండి బాండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం షుగర్ పానకం కూడా అయిపోవచ్చింది. షుగర్ సిరప్ ఎదుగు అలా మరుగుతుంది. ఇంకొద్దిసేపు మరిగితే ఆఫ్ చేసేసి ఇవి వేయించుకోవటమే. కొంచెం షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేస్తుందండి. ఇలా కొంచెం ఇలా ఉంటే చాలు మనకి, పాకంలాగా అక్కర్లేదు. షుగర్ కర్రీ కొంచెం లైట్ పాకం వస్తే చాలు. ఇలా ఆఫ్ చేస్తున్నాండి. ఇది వేడొచ్చిందో లేదో చూసేసుకుందాం. వేడొచ్చిందో లేదో చూసి. వేడొచ్చిందండి. ఇవి కూడా మనం వేసి వేయించుకుందాం. అన్నీ ఒకేసారి కాకుండా 2 టైమ్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా హైలో పెట్టి కాల్చొద్దండి. సిమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించాలి. అప్పుడే లోపలికల్లా వేగుద్ది. హైలో పెట్టి వేయించితే పైన ఎగుతుంది కానీ లోపల కాలదు. ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. హైలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కాలదు. సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా లేటుగా కాలుతుంది, లోపలంతా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ కూడా మంచిగా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి ఇట్లా నోట్లో వేస్తే అట్లా కరిగిపోద్ది జామ్. ఇదిగోండి మా ఓరియో కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ చేస్తే స్మెల్కి వచ్చి కూర్చొని చూడండి ఎలా కూర్చొని వస్తుందో, ఎంత స్వీట్ పిచ్చిదో. ఇది కూడా ఇలా కాలాలి. ఇది కరెక్ట్ కలరు మనకి. పాకంలో సిరప్లో వేసినా కానీ మంచిగా ఉంటుంది. వేడి తీసి వెంటనే సిరప్లో వేసేయాలండి. వెంటనే వేడి మీదే వేసేయాలి. అప్పుడే మనకి సిరప్ మంచిగా పీల్చుకుంటుంది. ఈ కలర్ రావాలి ఎప్పుడైనా బ్రౌన్. మళ్ళీ ఇంకోసారి ఇవి కాల్చుకుందాం, మిగతావి కాల్చుకుందాం. లేట్ అయినా సిమ్లో పెట్టే మంచిగా కాల్చుకోవాలి. చాలా బాగుంది.
ఇది మొత్తం సిమ్లో పెట్టే కాల్చండి ఇప్పటిదాకా. చూడండి పీల్చుకుంటున్నాయి మంచిగా. చూడండి ఎలా పీల్చేసుకుని అప్పుడే పెద్దగా అయిపోయాయి. కలరు టెక్చర్ అంతా బాగుంటుంది ఇలా ఉంటే. ఇది కూడా మనము తిప్పుతా కాల్చుకోవాలండి అన్ని వేపులా వేగేటట్టు మంచిగా బాల్స్ని. అలానే ఉంచకుండా కొంచెం గరిటెతో తిప్పుతూ మంచిగా రౌండ్ 3 అంతా అన్ని వేపులా కాలేటట్టు కాల్చుకోవాలి అండి. ఇవి కూడా కాలేయండి. ఇవి కూడా వేసేస్తాను షుగర్ సిరప్లో. యమ్మీ. అంతే మన జామున్ రెడీ. గులాబ్ జామ్ రెడీ. ఈజీ, ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది. ఇదిగోండి మన జామున్స్ రెడీ అయిపోయాయండి. దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుతున్నాండి. బాగుంటుంది తినేటప్పుడు. సన్నగా కోసుకుందాం. అంతే అండి ఇదిగోండి మన గులాబ్ జామ్ రెడీ. లైట్ స్వీట్తో ఎంతో టేస్టీగా ఎంత బాగుందో అండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి మొత్తం. ఈ రెసిపీ కావాలంటే నా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నానండి. నిజం చెప్తున్నా, స్వీట్ తింటే హెవెన్. నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత స్మూత్గా ఉంది. లైట్ మైల్డ్ స్వీట్తో చాలా బాగుంది. ఆహా, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చెప్పండి. బాయ్.